మన అవసరాలకు, సౌకర్యాలకు రోజుకొక వస్తువు ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చింది ప్లాస్టిక్ భూతం. ఎందుకు ఆ పదం వాడాల్సొచ్చిందంటే, మనతో ఉంటూనే మనకు తెలియకుండా మన ప్రాణాలు తీసేయడమే కాకుండా, సకల జీవరాశులను నిర్వీర్యం చేసే శక్తి ఈ ప్లాస్టిక్ ఉంది కనుక. ఇప్పటికే దాని వలన పర్యావరణానికి జరుగుతున్న నష్టం మనందరికీ తెలిసినా పెడచెవిన పెడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. ప్లాస్టిక్ వినియోగం వల్ల గర్భిణీ స్త్రీల ప్లాసెంటాలోనూ కూడా వాటి ఆనవాళ్లు ఉంటున్నాయని సైంటిస్టులు అంటున్నారు. దాని కారణంగా పుట్టబోయే పిల్లల్లో ఆటిజం అనే భయంకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట. దానివల్ల వారి మెదడు సక్రమంగా ఎదగకపోవడంతో, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, చేసిన పనిని తరచూ చేయడం, అసలు మాటలే రాకపోవడం వంటి అనార్థాలు జరుగుతున్నాయని కొన్ని పరిశోధనలు తేల్చేశాయి. సౌకర్యం కోసం అనేక మార్గాలు ఉండగా కొరువుతో తలగొక్కుంటామా? మరి ఎప్పటికైనా మానవ మనుగడను నిర్వీర్యం చేసే ప్లాస్టిక్ మహమ్మారి మనకొద్దని ముక్తకంఠంతో చెబుదాం. Do not use plastic. Stay happy and healthy.